అటల్ పెన్షన్ యోజన జనరల్గా ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. ఆ రిటైర్మెంట్ పెన్షన్తో వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీగా రన్ చేస్తారు. కానీ అనార్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసే వర్కర్స్కి అలాంటి ఫెసిలిటీస్ ఏముండవు. సో అలాంటి వారికి కూడా 60 years తర్వాత పెన్షన్ అందాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఈ స్కీమ్లో నెలకు కేవలం 210 రూపాయలు కడితే ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ని పొందవచ్చు. సో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనేది గవర్నమెంట్ అందిస్తున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. ఈ వీడియోలో అసలు అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఈ స్కీమ్లో ఉండే ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటి, ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్, అండ్ ఈ స్కీమ్లో ఎంత మనీ పే చేస్తే ఎంత పెన్షన్ వస్తుంది, అండ్ ఈ స్కీమ్లో ఉండే ఆటో డెబిట్ ఆప్షన్, విత్డ్రాల్ పాలసీ ఏంటి, ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ విషయాలన్నిటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ 2015 May 9th ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్ని దేశంలోని పేదలు మరియు అనార్గనైజ్డ్ సెక్టర్లో వర్క్ చేసే వర్కర్స్కి సామాజిక భద్రతని కల్పించడం కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. సో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ని PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేట్ చేస్తుంది. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన వారు 60 years తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఫిక్స్డ్ అమౌంట్ని ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంలో పొందుతారు. సో ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే 18 to 40 years ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్లో చేరవచ్చు. 40 years అబవ్ ఉన్న వాళ్ళు ఈ స్కీమ్కి నాట్ ఎలిజిబుల్. అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అండర్లో ఉన్నవారు అండ్ అలానే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి నాట్ ఎలిజిబుల్. సో ఈ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఈ స్కీమ్ కోసం బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో సబ్స్క్రైబర్ యొక్క ఏజ్ అండ్ అతనికి కావాల్సిన పెన్షన్ని బట్టి కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కీమ్లో మినిమం 1,000 రూపీస్ నుండి మ్యాక్సిమం 5,000 వరకు గ్యారంటీడ్ పెన్షన్ని పొందవచ్చు. సో ATPSలో జాయిన్ అయిన వారు 42 years పాటు అంటే 60 years వచ్చేంత వరకు మంత్లీ మినిమం 42 రూపీస్ నుండి మ్యాక్సిమం 210 రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది. అదే 40 yearsలో జాయిన్ అయిన వాళ్ళు 20 years పాటు మినిమం 291 రూపీస్ నుండి మ్యాక్సిమం 1,454 రూపీస్ వరకు కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కీమ్లో జాయిన్ అయినప్పుడు ఉన్న ఏజ్ని బట్టి మినిమం అండ్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్స్లో చేంజ్ ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో చేరిన సబ్స్క్రైబర్స్ వారి మంత్లీ కాంట్రిబ్యూషన్స్ ఆధారంగా గ్యారంటీడ్ పెన్షన్ని పొందవచ్చు. సో ఎవ్రీ మంత్ చేసే కాంట్రిబ్యూషన్ని బట్టి 1,000, 2,000, 3,000, 4,000 అలా మ్యాక్సిమం 5,000 రూపీస్ వరకు పెన్షన్ని పొందవచ్చు. సో 60 years కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ని పెన్షన్ రూపంలో అందిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60 years తర్వాత ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ పెన్షన్ పొందాలి అనుకుంటే, ప్రజెంట్ మీ ఏజ్ 18 years అనుకుంటే మీకు 60 years వచ్చేంత వరకు అంటే 42 years పాటు మంత్లీ 210 రూపీస్ కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ స్కీమ్లో 40 yearsకి జాయిన్ అయితే 20 years పాటు మంత్లీ 1,454 రూపీస్ కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కీమ్లో స్మాల్ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ని పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో మీరు చేసిన కాంట్రిబ్యూషన్ని బట్టి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. కాబట్టి ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ పెన్షన్ని పొందవచ్చు. సో ఈ స్కీమ్లో జాయిన్ అయ్యే టైంలో మీరు తక్కువ మనీ ఇన్వెస్ట్ చేసిన ఫ్యూచర్లో పెన్షన్ అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఏదైనా రీజన్ వల్ల కాంట్రిబ్యూషన్ని తగ్గించుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. సో కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకునే ఫెసిలిటీ ఇయర్కి ఒక్కసారి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్కీమ్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే ఆటో డెబిట్ ఆప్షన్. ఈ స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళు తమ బ్యాంక్ అకౌంట్ని అటల్ పెన్షన్ యోజన అకౌంట్తో లింక్ చేసి మంత్లీ కాంట్రిబ్యూషన్ చేసేందుకు ఆటో డెబిట్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఈ స్కీమ్లో రెగ్యులర్గా కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ టైంకి పే చేయకపోతే పెనాల్టీ పే చేయాలి. సో ఈ పెనాల్టీ మంత్లీ 100 రూపీస్ కాంట్రిబ్యూషన్ చేసేవాళ్ళు 1 రూపీ పెనాల్టీ, 100 to 500 రూపీస్ కాంట్రిబ్యూషన్ చేసేవాళ్ళు 2 రూపీస్ పెనాల్టీ, అండ్ 500 to 1,000 రూపీస్ కాంట్రిబ్యూషన్ చేసేవాళ్ళు 5 రూపీస్ పెనాల్టీ, అండ్ 1,000 రూపీస్ కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసేవాళ్ళు 10 రూపీస్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కంటిన్యూస్గా 6 months పే చేయకపోతే అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. అదే 12 months పే చేయకపోతే అకౌంట్ని డియాక్టివేట్ చేస్తారు. అదేవిధంగా 24 months పాటు పే చేయకపోతే అకౌంట్ని క్లోజ్ చేసి అప్పటి వరకు కాంట్రిబ్యూషన్ చేసిన టోటల్ మనీని అకౌంట్ హోల్డర్కి అందిస్తారు. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో సబ్స్క్రైబర్స్ 60 years వరకు కాంట్రిబ్యూషన్ చేసిన టోటల్ కార్పస్ ఆధారంగా
60 ఇయర్స్ నుండి మంత్లీ గ్యారంటీడ్ పెన్షన్ని పొందుతారు. ఇన్ కేస్ 60 ఇయర్స్ తర్వాత అకౌంట్ హోల్డర్ చనిపోతే మంత్లీ పెన్షన్ని అతని జీవిత భాగస్వామికి అందిస్తారు. ఒకవేళ జీవిత భాగస్వామి కూడా మరణిస్తే ఆ రిమైనింగ్ పెన్షన్ అమౌంట్ని నామినీకి అర్పిస్తారు. సో ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్కి అప్లై చేయడానికి ఆఫ్లైన్లో అయితే మీకు సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో అటల్ పెన్షన్ యోజన అప్లికేషన్ని సబ్మిట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేసుకొని కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అండ్ ఆన్లైన్లో అయితే enps.nsdl.com వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో అటల్ పెన్షన్ యోజన ఆప్షన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా అటల్ పెన్షన్ యోజన స్కీమ్కి అప్లై చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకున్నాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.